ఇది హెచ్పి ఎలైట్ బుక్ ప్రో ల్యాప్టాప్. కస్టమరు ల్యాప్టాప్ టర్న్ ఆన్ చేసినప్పుడు బయాస్ అప్డేట్ అడిగింది. ఆ టైంలో బయాస్ అయితే అప్డేట్ చేయలేదు. అప్పుడు ఏమైందంటే బయాస్ అనేది కరప్ట్ అయింది. మీరు చూడొచ్చు ల్యాప్టాప్ అయితే ఇప్పుడు టర్న్ ఆన్ అయింది. అండ్ ఇప్పుడు బయాస్ ఫినిషింగ్ అప్డేట్ అని అడుగుతుంది. 100% వరకు అవుతుంది, కానీ పర్ఫెక్ట్గా బయాస్ అనేది అప్డేట్ అవ్వదు, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇది ల్యాప్టాప్ యొక్క ప్రాబ్లము. చూడొచ్చు ల్యాప్టాప్ అయితే ఇంకా టర్న్ ఆఫ్ అవ్వలేదు, 100% అని చూపిస్తుంది. ఇది బయాస్ అనేది కంప్లీట్గా అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఇట్లా ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ ల్యాప్టాప్ అనేది ఆఫ్ అయిపోయి మళ్ళీ టర్న్ ఆన్ అయ్యి మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూగా ఇదే ప్రాబ్లము రిపీట్ అవుతూ ఉంటుంది. మీరైతే చూడొచ్చు. సో టర్న్ ఆఫ్ అయిపోయింది ల్యాప్టాప్, అండ్ దానికి అదే టర్న్ ఆన్ అవుతుంది. సో ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ అయింది. అండ్ మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఆఫ్ అవడు ఆన్ అవడు ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాబ్లము. ఈ ప్రాబ్లంతో ల్యాప్టాప్ని అయితే తీసుకున్నాను, బయాస్ ప్రాబ్లంతో. ఫైనల్గా ల్యాప్టాప్ అయితే రిపేర్ అయింది. నేను ఇప్పుడు టర్న్ ఆన్ చేస్తూ ఉన్నాను. చూడండి ల్యాప్టాప్ అయితే టర్న్ ఆన్ చేశాను. సో విండోస్ అయితే టర్న్ ఆన్ అయింది. ఫైనల్గా ల్యాప్టాప్ అయితే రిపేర్ అయింది. మీ ల్యాప్టాప్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.